అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. నేను మీ గవిసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్, ఎండి పంచగవ్య, హరిఓం పంచగవ్య చికిత్సాలయం నుండి కొత్తపేట్, నిజామాబాద్. ఈరోజు మనము మాట్లాడుకోవాల్సిన సమస్య గురించి ఏంటిది అని అంటే, చాలామందిలో ఎదుర్కొంటున్న సమస్యనే. ఆ సమస్య ఏంటిది అని అంటే నరాల బలహీనత. అసలు ఈ నరాల బలహీనత అనగానే చాలామంది ఇక ఎన్నో రకాలుగా మొదలవుతుంది ఇక ఆలోచనలన్నీ. దీని లోపల ఆడ మగాకు తేడా లేకుండా నరాల బలహీనత అందరిలో వస్తుంది. మరి ఈ నరాల బలహీనత రావడానికి కారణాలు, లక్షణాలు, దానికి సంబంధించిన వైద్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నరాల బలహీనత వచ్చే లక్షణాల గురించి చూద్దాం. మనం ఇక్కడ నరాల బలహీనత రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే తినే ఆహార పదార్థాల్లో మార్పులు రావడం, దాంతోపాటు కెమికల్ ఫుడ్ తినడము. ఎప్పుడైతే నరాల బలహీనత కెమికల్ ఫుడ్ విపరీతంగా అయిపోతూ ఉంటుందో అప్పుడు శరీరము అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ శరీరం లోపల చేయాల్సిన పనులు సజావుగా చేసుకోలేమన్నట్టు. ఎప్పుడైతే నరాల బలహీనత కనిపిస్తుందో మగవారిలో ముఖ్యంగా సెక్షువల్ ఎబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏంటంటే సెక్షువల్ ఎబిలిటీ తగ్గిపోతుంది అనేసి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మన శరీరం లోపల ఒక వలలాగా శరీరం అంతా నాడీ వ్యవస్థతోని అలుముకొని ఉంది. ఈ యొక్క నాడీ వ్యవస్థ పూర్తి శరీరంలో ఎక్కడ జరిగినా కానీ జాలి రూపంలో ఉంటుంది. కాబట్టి శరీరాన్ని నడిపించే ఈ యొక్క ముఖ్యమైన స్థానంలో ఇది మొత్తము పరుచుకొని ఉందన్నట్టు. మరి ఈ యొక్క నాడీ వ్యవస్థ అంత వీక్ అవడానికి ముఖ్య కారణము 2 పదార్థాలు. ఆ పదార్థాల్లో ఫస్ట్ పదార్థం వచ్చేసి నూనె. ఎవరైతే రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటారో అలాంటి వ్యక్తులకు ఈ యొక్క నాడీ లోపల ప్రాబ్లం వస్తుంది. ఈ నాడీ వ్యవస్థ దెబ్బతినడానికి ఎప్పుడైతే వేడి చేసి చల్లార్చిన నూనెను మళ్ళీ తింటారో అది విషంగా మారిపోతుంది. అలాంటి నూనెను తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం తినాలి? అలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే గానుగ నూనెలకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ప్రస్తుతానికి సన్ఫ్లవర్ ఆయిల్ అధికంగా వాడుతున్నారు. చరక సంహితలో క్లియర్గా ఇచ్చారు. అధికంగా సన్ఫ్లవర్ అంటే సూరజ్ముఖి కా తేల్ ఇది ఎక్కువ తీసుకున్న వారికి ఏమవుతుంది అని అంటే మరుగున పడిపోయిన రోగాలు కూడా మళ్ళీ లేచి కూర్చుంటాయని చెప్పారు. సో అందుకోసము అయినంత మటుకు సన్ఫ్లవర్ తినకుండా ఉండండి. ఇక సీజనల్ వారిగా మీరు ఏం చేయొచ్చు అనేసి అంటే ఏ ఆయిల్ తీసుకోవాలనేసి అంటే, మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రదేశాల్లో ఉంటున్నారు కాబట్టి అక్కడ ఏ ధాన్యాలు ఉంటాయో చూడండి. ఆ ధాన్యాల్లో ముఖ్యంగా మొలిచేది ఏంది అని అంటే మనకు వేరుశనగలు అంటే పల్లీలు, తర్వాత వచ్చి నువ్వులు, తర్వాత వచ్చి కుసుమలు. ఈ 3 పంటలు అద్భుతంగాను బాగా విశాలంగాను మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి మనకు దొరికే ఏవైతే ఆయిల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనము యూజ్ చేయాలి. అలా ఒకవేళ యూజ్ చేసామే అనుకోండి నాడీ వ్యవస్థ చురుగ్గా నడుస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మరి ఏ టైంలో, ఏ కాలంలో, ఏ ఋతువులో ఏ పదార్థాలు తినాలి? ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పల్లీల నూనె యూజ్ చేయండి, వర్షాకాలం లోపల కుసుమ నూనె యూజ్ చేయండి, చలికాలంలో నువ్వుల నూనె యూజ్ చేయండి. ఈ నూనెలు మీ శరీరాన్ని కాపాడడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మనం తెలంగాణ, ఆంధ్రకు సంబంధించిన వ్యక్తులం కాబట్టి. వేరే ప్రాంతాల లోపల వారి ప్రదేశాల లోపల ఏవైతే పండుతున్నాయో ఆ పదార్థాలే తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఏముంటుందంటే ఏ పదార్థం ఎక్కడ ఏది పెరుగుతుందో దాని వల్లనే శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ధాతు లోపం వల్ల కూడా మీ యొక్క శరీరం లోపల ఈ యొక్క నాడీ వ్యవస్థ అనేది బాగా మందగించిపోతూ ఉంటుంది. మరి ఏ ధాతు కావాలి ఇక్కడ శరీరానికి? ముఖ్యంగా ఈ రోజుల లోపల ధాతు లోపం రావడానికి, ధాతువులన్నీ వీక్ అయిపోవడానికి ముఖ్యంగా ఏ ధాతువు పనిచేస్తుంది అని అంటే అల్యూమినియం. ఎవరైతే అల్యూమినియం పాత్రల్లో విపరీతంగా ఒక 10 నుంచి 20, 30 సంవత్సరాలు కంటిన్యూగా వాడతారో వారికి నాడీ వ్యవస్థ దెబ్బతిని నాడుల లోపల ప్రాబ్లం వస్తుందండి. ఇలా తినేవారి లోపల విపరీతమైనటువంటి శారీరక దౌర్బల్యం ఏర్పడుతుంది. ఆ దౌర్బల్యపు యొక్క లక్షణమే పిల్లలు పుట్టకపోవడము,
సంతాన లేమితనము అధికంగా ఉంటుంది. మరి వీళ్ళు ఎలాంటి పాత్రలో తినచ్చు అనేసి అంటే మట్టి పాత్రలు అద్భుతంగా పనిచేస్తాయండి. ఇత్తడి పాత్రలు బాగా పనిచేస్తాయి. దాంతోపాటు కాపర్ అంటే రాగి కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక నార్మల్గా మీకు వండినామా బాగుందా, ఇక ఏమి ఇబ్బంది లేదు అనేసి అంటే స్టీల్ పాత్రలు వాడుకోవచ్చు. ఇలా ఈ ధాతువులు శరీరానికి అద్భుతంగా మీకు మార్పులు తీసుకొస్తాయి. మరి శరీరానికి అద్భుతంగా ఇచ్చే మినరల్స్ ఏంటి? ఆ మినరల్స్ లోపల మనం చూస్తే బంగారము, వెండి, రాగి, ఇత్తడి, తర్వాత వచ్చేసి మెగ్నీషియము, కాల్షియము, ఇలా చెప్పుకుంటా పోతే ఈ ధాతువులన్నీ శరీరానికి కావాల్సిందే. ఎందుకు ఇన్ని శరీరానికి ధాతువులు కావాలి అని అంటే మన శరీరము పంచభూతాలతోని తయారైంది కాబట్టి మన శరీరానికి ఇవన్నీ అవసరమే. ఎప్పుడైతే ఈ యొక్క ధాతు గుణము తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు నాడీ వ్యవస్థ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. అందుకోసము ఇక్కడ మన చరక సంహితలో మరియు అష్టాంగ హృదయం లోపల కొన్ని మూలికలు మరియు కొన్ని మందులు చేయబడడం జరిగింది. ఆ మందుల లోపల ముఖ్యమైన మందు ఏంటిది అని అంటే మగవారికి ఇచ్చే మందుల లోపల అశ్వగంధ చూర్ణాన్ని మీరు కడి చక్కెరతోని వేసుకొని తీసుకోవచ్చు, కానీ గోరువెచ్చటి నీళ్ళు తాగొచ్చు. లేదు అంటే అలానే పౌడర్ని కషాయం చేసుకొని దాని లోపల కొద్దిగా టేస్ట్ కోసం ఏదైనా పటిక బెల్లం కానివ్వండి, బెల్లాన్ని కానీ తీసుకొని స్వీకరించవచ్చు. దానివల్ల కూడా మీకు అద్భుతమైన నరాల లోపల బలాన్ని ఇస్తుంది. దీన్ని పాలతో తీసుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. వచ్చేసి మినరల్స్ అద్భుతంగా మీకు కావాలి అని అంటే శిలాజిత్ అద్భుతంగా పనిచేస్తుంది. శిలాజిత్లో కూడా మొత్తం 18 రకాల మినరల్స్ దొరుకుతూ ఉంటాయి. మళ్ళీ దీనికి ఆల్టర్నేటివ్ ఇంకోటి ఉన్నది, ఇది అందరికీ వాడుకలో ఉన్నది, అందరికీ ఫ్రీగా దొరుకుతుంది. అది ఏంది అనేసి అంటే గోమూత్రం లోపల 18 రకాల మినరల్స్ అద్భుతంగా దొరుకుతాయి శిలాజిత్తో ఈ సమానంగా. దీని లోపల మేమేం చేస్తాము అనేసి అంటే నంది అర్క్ ఇస్తాము. నంది అర్క్లో కూడా అద్భుతమైనటువంటి ఈ యొక్క మినరల్స్ దొరుకుతాయి. దీన్ని మనం దేంతో ఇస్తున్నాము అనేసి అంటే డ్రమ్ స్టిక్స్ అంటే మీ అందరికి తెలిసే ఉండాలి. మనము ములక్కాయలు కాడలు ఉంటాయి కదా, వీటిని మందులా యూజ్ చేసుకొని దీంతో ఇంకొన్ని మందులు కలిపేసేసి మేము నంది అర్క్ అనేసి తయారు చేస్తాము. ఈ నంది అర్క్ని కనుక 15 నుంచి 20 రోజులు కంటిన్యూస్గా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము భోజనానికి గంట ముందు తీసుకుంటే ఎలాంటి వ్యక్తులైనా సరే వారి యొక్క నాడీ వ్యవస్థ ఇమ్మీడియట్లీ యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. మరి దీనికి తీసుకోవాల్సిన చికిత్సా పద్ధతులు: ఒకటి నాభి చికిత్స చేసుకోవడము, రెండవది బాడీ అలైన్మెంట్ చేసుకోవడము, మూడవది బాడీ శుద్ధి చేసుకోవడము, నాలుగవది ఏం చేయాలని అంటే బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ ఇవ్వడము. తర్వాత ఇలా ఇచ్చిన తర్వాత యోగా, ధ్యానము, ప్రాణాయామము, సరైనటువంటి దినచర్య, వీటిని మీరు కరెక్ట్గా చేయగలిగితే ఈ యొక్క సంతానలేమితనము, నరాల బలహీనత నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు. సో ప్రేక్షకులకు ఈరోజు మన టాపిక్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా మరికొన్ని వివరాలు మీకు కావాలని అంటే సొంత స్క్రీన్ పైన నంబర్ ఉంది, దానికి మీరు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మీరు పెట్టవచ్చు, దానికి మీకు సమాధానం ఇవ్వబడుతుంది. ఈరోజు టాపిక్ని ఇలానే ముగించుకుంటూ మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మీ గవ్యసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్, ఎండి పంచగవ్య. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.